సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. అటు భక్తులు భారీగా వస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక దర్శనానికి వచ్చే వారికి ఒక క్యూ లైన్, బోనాలను తీసుకొచ్చే వారికి మరో ప్రత్యేకంగా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. శివశక్తులకు ప్రత్యేక లైన్ ఇచ్చారు. కాసేపట్లో ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మా కొలీగ్ అక్షయ అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. అక్షయ. ఏ స్వాతి, మీరు అన్నట్టుగా నిజంగా ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ టైట్ చేశారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో అంటే 8 నుంచి 8:30 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి రాబోతున్నారు. అండ్ ఇక్కడ అయితే కోలాహల వాతావరణం ఉందనే చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, పొద్దు నుంచి భక్తులు వేకుజాము నుంచే క్యూ కడుతున్నారు. ఇక్కడ 3 దారులను ఏర్పాటు చేస్తుంది. ఒక్కొక్క దారిలో 2 లైన్స్, ఒకటి సాధారణ భక్తులకి, మరొకరికి అంటే ఎవరైతే బోనాలు ఎత్తుకొని వస్తారో వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా బోనాలు లైన్ అయితే ఫ్రీగా వదలడానికి అయితే 2 లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మొత్తం 6 లైన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఫుల్ సెక్యూరిటీని టైట్ చేశారు. మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా మనకి పోలీసుల పహారే కనిపిస్తోంది. ఇప్పటి వరకు పొద్దు నుంచి చాలా మంది వీఐపీలు దర్శించుకోవడం జరిగింది. అండ్ పొన్నం ప్రభాకర్ పొద్దున్నే వచ్చి అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. తర్వాత దానం నాగేంద్ర కూడా రావడం జరిగింది. ఇంకా దేవాదాయ శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్నారు. సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు చెప్పి ఇప్పుడే లక్ష్మణ్ గారు వచ్చారు బీజేపీ తరఫున. ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? అమ్మవారి దర్శనం ఇప్పుడే పూర్తయింది. చాలా బాగా జరిగింది. మహంకాళి జాతరకున్న ప్రత్యేకత, తెలంగాణకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిగా పేరు ప్రఖ్యాతులుగా. సో అమ్మవారిని దర్శించుకుని ఇప్పుడే లక్ష్మణ్ గారు రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు, వీఐపీలు అందరూ కూడా. ఇంకా మనం తెలిసిందే, బోనాలు వచ్చిందంటే హైదరాబాద్ అంతా కూడా కలకలాడిపోతుంది. ఇప్పుడైతే బోనాలకి ఇంత ప్రసిద్ధి, కానీ ఊళ్ళల్లో అయితే ఒక రేంజ్ లో బోనాలని నిర్వహించేవారు స్వాతి. అండ్ ఇక్కడ అంటే ప్రతి ఆడపడుచు కూడా పుట్టింటికి చేరుకుంటుంది. అలాగే పుట్టింటికి వచ్చిన ఆడపిల్లని కూడా అమ్మవారి అంటే ఒక అమ్మవారి మా ఇంటికి వచ్చింది అన్నట్టుగా ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఆ తెలంగాణ ఆడపడుచులకి బోనాల పండుగ అంటే ఒక ప్రత్యేకత. సంవత్సరం అంతా కూడా ఈ బోనాల పండుగ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చాలా మంది మాట్లాడు కూడా మనం విన్నాం. మనం చూడొచ్చు, బోనాలు ముందుకి కదులుతూ ఉన్నాయి పొద్దున్న నుంచి. అంటే ఒక ఫ్లోటింగ్ అంటే మనం చూస్తున్న ఇంతకు ముందుతో పోల్చుకున్నట్లయితే బోనం ఎత్తుకునే వచ్చే వాళ్ళకి స్పెషల్ గా ఒక లైన్ కేటాయించారు. దీంతో వారికి ఎటువంటి ఇబ్బందులు లేవనే చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మనం బోనాల విశిష్టత గురించి తెలుసుకున్నట్లయితే ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని చాలా మంది నమ్ముతారు. అందుకే బోనాన్ని వండి అమ్మవారికి సమర్పించడం పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే తమ కూతురే ఇంటికి వచ్చిందని భావించి అమ్మవార్లకు ప్రేమతో బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది స్వాతి. ఆషాఢం అంటేనే వానాకాలం. ఈ వానాకాలంలో ఏవేవో రోగాలు వస్తూ ఉంటాయి, అవన్నీ రాకుండా మా పిల్లల్ని సల్లంగా చూడతాలి అంటూ కూడా అమ్మవారిని కోరేందుకు ఈ బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. బోనంలో భాగంగా మట్టి కుండ చుట్టూ పసుపు పూస్తారు, అలాగే వేపాకులు కడతారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా, వైరస్లు నాశనం అవుతామని చెప్తూ ఉంటారన్నమాట. సో ఇదంతా కూడా ఒక సైంటిఫిక్ రీజన్ గా చెప్తూ ఉంటారు. బోనాల పండుగ అంటేనే హైదరాబాద్ కి ఒక కొత్త శోభ సంతరించుకుని స్వాతి. మనం చూడొచ్చు, ఆలయాన్ని కూడా చాలా చక్కగా పుష్పాలంకరణతో, దేదీప్యమానంగా విద్యుత్ లైట్లతో, పుష్పాలతో చాలా చక్కగా అలంకరించారు. ఆలయం లోపల కూడా ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో 8:30 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పోలీసులు మరింత టైట్ సెక్యూరిటీ చేశారు స్వాతి. రైట్ అక్షయ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.